పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. తెలుగులో ఉన్న హీరోస్ మీకు బాగా నచ్చే హీరో ఎవరు? చూస్తుంటారు కదా అన్ని నాకు మూవీస్ ఇక్కడ చాలా మంది హీరోస్ నచ్చుతారండి. చిరంజీవి గారు, తర్వాత బాలయ్య గారు, అల్లు అర్జున్, మహేష్ బాబు. మహేష్ బాబు గురించి చాలా విన్నా. అంటే మహేష్ బాబు గారు చాలా మందికి హెల్ప్ చేశారంట. అది బిడ్డలకి అన్ని ఆపరేషన్ చేశారు, హార్ట్ ఆపరేషన్స్ అని. సో ఇక్కడ చాలా మంది మంచి మంచి హీరోస్ ఉన్నారు. వాళ్ళ ఎన్టీఆర్ నచ్చుతారు, రామ్ చరణ్ గారు నచ్చుతారు, ప్రభాస్ గారు నచ్చుతారు. ఇక్కడ చాలా మంది హీరోస్ నచ్చుతారు. బికాస్ నాకు పర్టికులర్ గా చిన్నప్పటి నుంచి ఏం ఫాలోయింగ్ చేయలేదు కదా. నాకు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ మూవీస్ కూడా తెలియదు. కొంత పెద్ద పెద్ద వాళ్ళ హీరో నా పక్కతలు వచ్చి ఓల్డ్ హీరో కూర్చుంటే కూడా నాకు తెలియలేకపోతే ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్ లో అలాగే అయింది. పెద్ద పెద్ద హీరోస్ వచ్చి ఉన్నా కూడా వాళ్ళు మూవీ చేస్తారు, హీరో గారు పెద్దవాళ్ళు అని నాకు తెలియదు, గుర్తుపెట్టలేదు. అంటే ఇండస్ట్రీ గురించి అంత గొప్పగా నాకు తెలియదు. కాబట్టి ఏమేమి మూవీ చూస్తానో వాళ్ళ యాక్టింగ్ బాగా చేస్తే వాళ్ళందరినీ నేను ఫాలో అవుతాను. సో అందరి నాకు ఇష్టమే. ఇక్కడ చాలా మంది హీరోస్ నాకు ఇష్టం. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మీరు ఇండస్ట్రీకి వచ్చారు అయితే. ఫార్చునేట్ కాదు, లేదు ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి అన్ఫార్చునేట్లీ వచ్చా ఆఫ్ కోర్స్. బట్ ఇండస్ట్రీ నాకు కావాలని నేను ముందుంచి ఉన్నా. నేను స్టార్టింగ్ జర్నలిజం అయిన తర్వాత వెంటనే న్యూస్ రీడర్ గా చేశాను, తర్వాత కన్నడ కొన్ని ఛానల్స్ లో యాంకర్ గా చేశాను, ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ, తర్వాత తెలుగు ఇండస్ట్రీ. అంటే కన్నడ తెలుగు చెప్పాలంటే సిమిలర్ గా చాలా దగ్గరగా ఉంటుంది. దగ్గరగా? అవును. ఎలా? ఇక్కడ ఆర్టిస్టులు అక్కడ వర్క్ చేస్తారు, అక్కడ ఆర్టిస్ట్ ఇక్కడ వర్క్ చేస్తారు. ఆల్మోస్ట్ లేదు తెలుగు ఆర్టిస్ట్ ఎవరు కన్నడలో చేయరు. ఎందుకు చేయరు? లేదు కన్నడలో లైవ్ వాయిస్ ఉంటాయి. మీకు అక్కడ మూవీస్ అంతా డబ్ అవుతాయి కదా, వస్తాయి కదా. లేదు కన్నడ రిలీజ్ అవుతాయి, అక్కడ సినిమాలన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ 4-5 years లో మీరే చూడండి, కాంతార గానీ, KGF కానీ, పుష్ప, బాహుబలి, త్రిబుల్-ఆర్ డబ్బింగ్ అవుతుంది. కానీ మీరు చెప్పింది నేను అనుకున్నానంటే ఆర్టిస్ట్ ఇక్కడ వచ్చేసి చేస్తారు అని అనుకుంటున్నా. ఆర్టిస్టులు కూడా చాలా మంది వచ్చేస్తారు అక్కడ నుంచి, మంచి మంచి సపోర్టింగ్ రోల్స్ ఇక్కడ వాళ్ళు చేస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడ చేస్తారు. సో అంత అవగాహన లేదు మీకు ఇండస్ట్రీ మీద, అంతేనా? చూడండి, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే రెండు మెయిన్ గా ఉండాలి. ఒకటి లక్, ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్, ఇంకొకటి కొన్ని గిమిక్స్ ఉంటాయి. ఏంటి అవి గిమిక్స్? అంటే తెలుసు కదా, కొంతమంది ఉంటారు కొన్ని ఆర్టిస్ట్ అవకాశం ఇవ్వాలి రావాలి అని, ఏమైనా కమిట్మెంట్స్ అనే అనుకోండి, అదే మేబీ ఉండొచ్చు. ఎప్పుడు ఎదురైందా మీకు? లేదు నాకు ఇప్పటి వరకు అలాంటి ఏం లేదు. అలాంటి జిమ్మిక్ అన్నారు కదా, ఇప్పుడు తగిలిందేమో మళ్ళీ. గిమిక్ అంటే కొంతమంది అవకాశం ఇవ్వాలి అని వాళ్ళతో ఇలా మాట్లాడతారండి కొంతమంది ఆర్టిస్ట్. ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ దొరికితే, సార్ నాకు ఎందుకు పిలవలేదు, చాలా రోజులు అయింది, ఏంటి సార్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, వెళ్ళండి సార్ మీరు, పోయింది సార్ మీరు అని మాట్లాడతారండి. అలాంటి అమ్మాయిలు దొరికితే చాలా కోపం వస్తుందండి. డీసెంట్ గా ఉండాలి ప్రొఫెషనల్ ప్లేస్ లో. కామెడీ చేయండి సార్, ఏంటి సార్ చాలా చక్కగా అయిపోయారు, ఏంటి సార్, అలాంటి కామెడీ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని టచ్ చేసి ఇలా డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని, ఆ ప్రొడక్షన్ మేనేజర్ ని ఇచ్చి అలాంటి చూస్తే నాకు అస్సలు నచ్చదండి. అలాంటి క్యారెక్టర్ అమ్మాయిలు నాకు నిజంగా నచ్చరు. డీసెన్సీ ఉండాలి. ఒక ప్రొఫెషనల్ ఉన్నారప్ప, ఆఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క చిన్న షోలో ఒక క్యారెక్టర్ పడాలి, ఒక చిన్న షోలో నేను కనపడాలి అని అలాంటి చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్ కి అక్కడ అవకాశం పోతుంది. ఒక మంచి ఆర్టిస్ట్ మీన్స్ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ కి అక్కడ అవకాశం పోతుంది. వాళ్ళ టాలెంట్ ఉన్నా కూడా కమిట్మెంట్ అందరూ ఇచ్చారని నేను చెప్పలేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ డీసెన్సీ మెయింటైన్ చేయాలి. ప్రొఫెషనలిజం వెళ్ళినప్పుడు వస్తే, సార్ గుడ్ మార్నింగ్ సార్, హాయ్ సార్, ఓకే సార్ అని ఇలా వచ్చడం, ఇలా చేయడం, అలాంటి ఆర్టిస్టు నాకు అస్సలు నచ్చదు. సో ఆ గిమిక్స్ మనకు తెలీదు సర్వైవ్ అవ్వాలి అనే ఇండస్ట్రీలో. ఇన్ఫ్లుయెన్స్ నాకు అసలు ఏం ఇన్ఫ్లుయెన్స్ లేదండి. నా వెనకాల ఎవరు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేదు. ఏ సౌమ్యం తీసుకోండి, నేను చెప్తున్నాను తీసుకోండి, చేయండి, అలాంటి చెప్పేవాళ్ళు నాకు ఎవరు వెనకాల. ఒక గాడ్ ఫాదర్ అని చెప్తారు కదా, అలాంటి నాకు ఎవరు లేదు. లక్ కొంతవరకు తీసుకువెళ్తుంది నిజమే, కానీ ఆ లక్ కూడా నాకు లేదు అనుకుంటాను, అంతే. సో ఈ మూడు నాకు లేదు. ఇది లేకున్నా ఎవరు వచ్చేస్తే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో 100% ఐ విల్ గివ్ మై బెస్ట్ టు ద తెలుగు ఆడియన్స్. ఓకే, క్లారిటీగా ఉన్నారండి మీరు అన్ని విషయాలలో. ఇండస్ట్రీ అంటే అన్ని జీవితం నేర్పించింది అనుకుంటా, నాకు తెలిసి. ఆఫ్ కోర్స్ జీవితంలో పడ్డ కష్టాలు అవన్నీ నేర్పించుంటాయి. నేను నా పర్సనల్ లైఫ్ లో కూడా చాలా అనుభవించే వచ్చానండి. నేను సిల్వర్ స్పూన్ లో రాలేదు. చాలా లో లెవెల్ నుంచి నేను వచ్చాను. ఒక చిన్న పెన్సిల్, పెన్ను, మొత్తానికి నేను చాలా ఫైట్ చేసుకుని వచ్చాను ఇన్ లైఫ్ లో. సో నాకు కష్టం అంటే ఏంటి తెలుసు, మనీ వాల్యూ ఏంటి తెలుసు, సహాయం అంటే ఏంటి తెలుసు, కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో తెలుసు. సో నేను ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ గా ఉండాలి అనుకుంటాను, అంతే. ఎప్పుడైనా నా థాట్స్ అదే. ఏనో
నాకు వచ్చింది కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తారు చూడండి, అది కూడా నాకు నచ్చదు. అంటే కొంతమంది ఇప్పుడు ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో చూసి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు నిలబెడతారు. వాళ్ళు 1 million ఫాలోవర్స్ ఉన్నారా, వాళ్ళకి 800 ఫాలోవర్స్ ఉన్నారా, 2 million ఫాలోవర్స్ అంట. అలాంటి వాళ్ళతో ఎక్కువ ఫోటో తీసుకోవడం, అలాంటితో ఎక్కువ మాట్లాడడం, అలాంటితో ఎక్కువ ఫ్రెండ్షిప్ తీసుకోవడం, అలాంటితో స్టేటస్ పెట్టడం అలా చేస్తారు. మనకి మీరు కూడా బాగా యాక్టివ్ ఉంటారు. ఉన్నాను కానీ ఇన్స్టానే మొత్తం అనేది చేసుకోలేదు. ఇప్పుడు అంతా దాంట్లోనే కదా రీల్స్. అయ్యో, తిన్న ఫుడ్, తీసుకున్న ఫుడ్, ఒక బాటిల్, ఒక క్యాప్, ఏం పార్లర్కి వెళ్ళాను, ఎక్కడ మసాజ్ చేసుకున్నాను, ఎక్కడ పెడిక్యూర్ చేసుకున్నాను, ఎవరు హెయిర్ కోమింగ్ చేస్తున్నారు, మొత్తం పెడతారు. ఓకే, పెట్టొచ్చు, ఒక లిమిటేషన్ ఉండాలి కదా. నేను పెడతా, నేను ఒక మంచి మేకప్ వేసుకుంటే, మంచి డ్రెస్ వేసుకుంటే, అవుట్ఫిట్ చూపించడానికి పెడతాను. అది కొలాబరేషన్ కి కొంతమంది కాస్ట్యూమ్ ఇస్తారు, ఓకే. కానీ తిన్న ఫుడ్, ఇంట్లో ఒక కాక్రోచ్ వస్తే ఆ కాక్రోచ్ చూసి భయపడడం, అదన్నీ మొత్తం పర్సనల్ లైఫ్ మొత్తం పెడతారు ఇన్స్టాలో. ఇంకొంతమంది ఆ ఇన్స్టాలో ఫాలోవర్స్ చూసుకొని ఫ్రెండ్షిప్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో చూసి ఫ్రెండ్షిప్ చేస్తారు. మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా? ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, అది కూడా యాక్టివ్ ఉన్నారా? ఇప్పుడు చాలా రోజులైంది యాక్టివ్ లేదు రోషన్ గారు, చేయాలి. సో రెవెన్యూ వస్తుంది బాగానే దాని మీద? బిఫోర్ ముందు వచ్చేది, ఇప్పుడు లేదు. ఓకే, ఎందుకు మీకు కావాలా షేరింగ్? ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీదే ఉంది కదా ఇంత పెద్ద యూట్యూబ్ ఛానల్లో. కదా, ఎలా మీకు మరి ఇప్పుడు రెవెన్యూ అంటే ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ గా చాలానే అవుతుంది. మీ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే మీరు ఫ్లైట్స్ అన్నారు, కార్స్, ఇవన్నీ ఎట్లా మరి? ఇప్పుడు మీరు అన్నారు లక్ ఒకటి, అండ్ ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, గిమ్మిక్లు, ఈ 3 లేవు మరి. అంటే 3 లేకపోతే డబ్బు కూడా సంపాదించడం కష్టం అవుతుంది. లేదు, సర్వైవల్ కి ఎట్లా? అంటే ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ? లేదు, ఇప్పుడు కూడా నాకు కొన్ని ఈవెంట్స్ వస్తాయి, చేస్తూనే ఉంటాను. ఈవెంట్స్ ఉంటాయి, సో ఈవెంట్స్ వెళ్తాను. బయటలో ఈవెంట్స్ పిలుస్తారు జనాలు, చాలా ప్రేమంగా బయటలో ఈవెంట్స్ యాజ్ ఎ గెస్ట్ గా. ఇప్పుడు కూడా నాకు జబర్దస్త్ యాంకర్ పేరు నుంచి పిలుస్తూనే ఉంటారు. నేను వెళ్తాను. ఇక్కడ తెలుగులో పిలుస్తారు, మొత్తం 2 రాష్ట్రాలు పిలుస్తారు. వెళ్తాను, అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. ఏదో ఒకటి ఇంతవరకు దేవుడి దయ వల్ల బాగానే ఉంది, చూడాలి. సో ఎవ్రీ మంత్ ఎంత ఉంటుంది మీ మంత్ ఖర్చు? అంటే ఒక మంత్ కి మీ మెయింటెనెన్స్ కానీ, మీ కారు అంటే ఎట్లా, ఎంత ఉంటుంది మెయింటెనెన్స్ మీకు? 5 lakhs మంత్లీ? ఏం మాట్లాడుతున్నారండి, ఎక్కువ ఉంటుందా? అవునవును, 5 lakhs 5,000 లో కూడా బతకడం తెలుసు, 10,000 కూడా బతకడం తెలుసు. 5,000 కి ఇప్పుడేం వస్తుంది ఇంకా? ఏమో ఒక 50,000 ఉంటాయి మంత్లీ ఎక్స్పెన్స్, అంతే. 5 lakh అలా ఏం లేదండి, అంత ఎక్కువ, అంత పెద్దవాళ్ళు కాదు. మేకప్ కాస్ట్ చెప్తున్నారా 50,000? లేకపోతే మీ ఓవరాల్ 1 month కి చెప్తున్నారు? 1 month మనకు ఒక 30,000 to 40,000 ఉంటే మనం బతుకుతాం చాలు, అంతే. యాజ్ అన్ ఆర్టిస్ట్ నెమ్మదిగా బతుకోవచ్చు, అంతే. మరి సెలూన్స్ కి వెళ్ళాలి, పార్లర్ కి వెళ్ళాలి. అయ్యో, పార్లర్ నేను మంత్లీ వన్స్ వెళ్తాను. వ్యాక్స్ చేయించుకోవాలి, మరి ఎన్ని ఉంటాయండి? లేదు, నెయిల్ పాలిష్లు, నెయిల్స్. అయ్యో, అదని మనం పార్లర్ వెళ్ళి చేసుకో. లేదు, హెయిర్ మనం రోజులో ఇంట్లోనే వాష్ చేసుకుంటాము. అలాంటి ఎక్కువ పార్లర్ గిల్లర్ ఏం మనం స్పెండ్ చేయము. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనది, అంతే, ఎక్కువ ఏం లేదు. ఓకే, మరి అందరూ చెప్తుంటారు బెంగళూరులో మైసూర్ ప్యాలెస్ లాగా ఉంటుంది సౌమ్య ఇల్లు, ఆ మెయింటెనెన్స్ వేరే లెవెల్. అయ్యో, నా ఇల్లు టూరే చేయలేదు, ఇంకా హోమ్ టూరే చేయలేదు, అలా ఏం లేదు. నేను ఉండేది రెంట్ హౌస్ అండి. చేయలేదు? లేదు, నేను ఉండేది రెంట్ హౌస్ అండి. బెంగళూరు ప్యాలెస్? అయ్యో, ఏం మాట్లాడుతారండి మీరు? నేను ఉన్నది ఒక చిన్న రెంట్ హౌస్ లో అండి, ఓన్ హౌస్ కూడా లేదు నాకు ఇంకా. బెంగళూరులో? అవును, బెంగళూరులోనే. ఓన్ ఇల్లే లేదు నా పేరులో, ఎక్కడ కూడా ఇల్లు లేదు, ఓన్ ఇల్లు లేదు. బెంగళూరులో ఒక రెంట్ హౌస్ లో ఉన్నాను, అంతే. ఎందుకు ఇన్ని ఇయర్స్ నుంచి షోలు చేస్తున్నారు? ఎందుకు 1.5 years చేశాను, అంతే. దాని ముందు సీరియల్ చేసేవాడు. సీరియల్లో నా కాస్ట్యూమ్స్, నా మంత్లీ ఖర్చులే అయిపోయింది. ఇంకా ఇక్కడ సేవింగ్ చేయాలి ఏం లేదు కదా. ఇంకా ఫ్యూచర్ లో ఏమారో మంచిగా ఉంటే చేసుకోవచ్చు, అంతే.